బీసీ దళపతి డాక్టర్ పరికిపండ్ల అశోక్కు ఆత్మీయ సన్మానం. 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు బీసీల లెక్కలు తేల్చని అంశాన్ని ఒక బీసీ బిడ్డగా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి నేతృత్వం వహిస్తున్నటువంటి ప్రధానమంత్రి మోదీ ప్రజల యొక్క సముచిత డిమాండ్ను గ్రహించి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపచేసి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిన సందర్భాన్ని పురస్కరించుకొని కుల గణన సాధనా సమితి పక్షాన హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నట్లు సాధనా సమితి జాతీయ కన్వీనర్ బీసీ దళపతి డాక్టర్ పరికిపండ్ల అశోక్ తెలిపారు. సాధనా సమితి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో ఎస్ఆర్ఆర్ తోట కరీమాబాద్లో డాక్టర్ ఆడెపు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ అశోక్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ అశోక్ మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా బీసీల లెక్కలు తేల్చాలనే ఏకైక డిమాండ్తో ప్రధానమంత్రి దివ్య సన్నిధికి కోటి ఉత్తరాల కార్యక్రమాన్ని తెలంగాణలో ప్రారంభించి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లతో పాటు ఢిల్లీ వరకు ఉద్యమాన్ని ప్రత్యక్షంగా తిరుగుతూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ ఉత్తరాలను ప్రజలతో రాపిస్తూ ఇప్పటి వరకు 40 లక్షల ఉత్తరాలను చేరవేశామని బీసీ బిడ్డ గౌరవ ప్రధానమంత్రి మోదీ దేశ ప్రజల ఆకాంక్షను అర్థం చేసుకుని పార్లమెంట్లో బిల్ పెట్టి ఆమోదింపచేయటం, రాష్ట్రపతి ఆమోదానికి పంపించటం ప్రతి బీసీ బిడ్డ గర్వించదగ్గ విషయమని, ఇది ఒక సాహసోపేతమైన చారిత్రాత్మక నిర్ణయమని, వీలైనంత తొందరలో జనగణన జరిపి మాట తప్పకుండా కుల గణనను చేర్చి బీసీల లెక్కలను తేల్చి బీసీల రుణం తీర్చుకోవాలని డాక్టర్ అశోక్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ బీసీ సంఘాలు, కుల సంఘాల రాష్ట్ర, జిల్లా నాయకులు, విశ్రాంత మండల అభివృద్ధి అధికారి రంగయ్య, మల్లారెడ్డి, కొండ యాదగిరి, కృష్ణయ్య, ఉప్పలయ్య, మనస్విని, హనుమంతు, వడ్డెర, కృష్ణమూర్తి, డాక్టర్ నవీన్, శోభారాణి, మున్నూరు కాపు, షేక్ మీరా సాహెబ్, దుగ్గి రవి, రజక, గొల్లగోపు నాగరాజు, రమేష్ నాయి బ్రహ్మణ, నున్న సుమన్, ఆకుల శ్రీనివాస్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.